హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ, వైష్ణవ భక్తులందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ ఇంకొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి మీ ముందరికి వచ్చేసాను. హరే కృష్ణ. హరే కృష్ణ. లేట్ అయింది మీ ముందరికి రావడానికి. కార్తీక మాస ప్రభావం, స్నానాలు, క్యాంపులు, గుళ్ళ దర్శనాలు, పూజలు, పౌర్ణమి ఒకటేంటి చాలా కలిసి వచ్చాయి. అది ఈ భగవద్గీత క్లాస్ మీద ఎఫెక్ట్ పడింది. సరే, కొంచెం ఆరోగ్యం కూడా వయసు రీత్యా ఇంకా సరే. మరి ఎప్పుడు అనుకుంటున్నట్లుగా క్లాస్లోకి వెళ్దాము. శ్రీల ప్రభుపాదుల శ్రీకృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన భగవద్గీత దాత నుంచి ఈ ముఖ్యమైన 108 శ్లోకాలు మనం తెలుసుకుంటూ 102 శ్లోకాల వరకు కంప్లీట్ చేసుకున్నాము. మనం ఇప్పుడు 103, 104, 18వ అధ్యాయంలో 65 శ్లోకం, 66 శ్లోకం ఈ రెండు ఇవాళ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా శిక్షా గురువులందరికీ ప్రణామాలు అర్పించుకుంటూ, మనస్పూర్వక పాదాభివందనాలు అర్పించుకుంటూ, శ్రీహర్ష ప్రభుజీ సారీ ఋషికేశ్ దాస్ ప్రభుజీ, రఘునాథపురి ప్రభుజీ, గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ, వీళ్ళందరూ ఆశీస్సులు, వాళ్ళు చెప్పిన విని మీ ముందర కొన్ని చెప్పడానికి ధైర్యం చేసి మీ ముందరకు వచ్చాను. వాళ్ళందరికీ హృదయపూర్వక ప్రణామాలు అర్పించుకుంటూ, పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ మంగళాచరణాలకు వెళ్దాము. మంగళాచరణం. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాం సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్పిషే నమః. ఓం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం భంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దేవతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. 18వ అధ్యాయంలో 65వ శ్లోకం చదువుకుని దీనికి గౌరాంగ దర్శన్ దాస్ ప్రభుజీ గారు ఏమంటున్నారో దాని గురించి తెలుసుకుందాం. 18వ అధ్యాయం 65వ శ్లోకం.
హరే కృష్ణ. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు, మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. మన్మనామవ భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు, మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. దీనికి గౌరాంగ దర్శన ప్రభుజీ, మన్మన భవ మద్భక్తో, సర్వదా నన్ను కూర్చియే చింతింపము, నా భక్తుడవు కమ్ము. మధ్యాజీమాం నమస్కురు, నన్ను అర్చింపము మరియు నాకు నమస్కరింపము. మామ వైశేసి సత్యంతే, ఈ విధముగా చేసినచో తప్పక నన్ను చేరుదువు. ప్రతిజానే ప్రయోసిమే, నాకు నీవు మిక్కిలి ప్రియమిత్రుడవు అవుటచే నీకిదే నేను వాగ్దానం చేయుచున్నాను. మన్మన అంటే ఏకాగ్రతతో శ్రీకృష్ణ భగవానునిపై మనస్సు లగ్నం చేయుట. జ్ఞానమునందలి మిక్కిలి రహస్యమైన గుహ్యతరమైన భాగ్యమై ఉన్నది. ద్విభుజములు కలిగి చేతులెందు వేణుమును ధరించి నీల మేఘ శరీరముతోనూ సుందరమైన వదనము కలిగి కేశములందు నెమలిపించము దాల్చిన దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు భగవానుని నిజరూపమును నిరంతరము మనస్సున నిలుపుకొనవలేను, అంటే కేంద్రీకరింపవలేను. మనం భగవంతుని యొక్క భక్తి చేస్తున్నప్పుడు ఆయన రూపాన్ని కూడా మన మనసులో నిలుపుకోవడానికి ప్రయత్నిస్తే మన మనస్సు దాని యందు లగ్నం అవుతుంది. మనం ఏదైనా తలుచుకుంటున్నప్పుడు చూడండి, ఎవరి గురించైనా తలుచుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, మన పిల్లలే అనుకోండి, లేకపోతే భర్త ఊరికి వెళ్ళారు, భార్య ఊరికి వెళ్ళింది, వాళ్ళ గురించి తలుచుకు వాళ్ళు ఏం చేస్తున్నారో ఈ టైంకి అనుకున్నప్పుడు మనకి వెంటనే వాళ్ళు గుర్తుకొస్తారు కదా, వాళ్ళ రూపం గుర్తుకొస్తుంది కదా. అలాగే మనం భక్తిలో ఉన్నప్పుడు భగవంతుని తలుచుకోవాలి అంటే, భగవంతుని భక్తి చేస్తున్నాము, భగవంతుని నామం చెప్తున్నాము అంటే ఆయన స్వరూపంగా ఆయన రూపాన్ని తలుచుకుంటూ కనుక మనం భగవంతుని తలుచుకుంటే కనుకైతే మన మనస్సు ఆయన యందు లగ్నమవుతుంది. అది మన్మన ఏకాగ్రతతో శ్రీకృష్ణ భగవానునిపై మనస్సు లగ్నం చేయటం. అలా చేస్తే కనుకైతే జ్ఞానంలో మిక్కిలి రహస్యమైన లగ్నం చేయడం అనేది, అలా భగవంతుని యందు మనస్సు లగ్నం చేయటం అనేది జ్ఞానంలో మిక్కిలి రహస్యమైన విషయం అంటది. అది ఇప్పుడు నీకు చెప్తున్నాను అని భగవంతుడు దేవాదేవుడు అర్జునుడికి చెప్తూ మనకు అందించాడు, అర్జునుడి ద్వారా మనకు అందించాడు. అందుకని మనం ఏదైనా దేవాదేవుని యొక్క ఏమిటి ధ్యానం చేసేటప్పుడు ఆయన రూపాన్ని కూడా మన మనసుకు అనుసంధానం చేసుకుంటే ఇంకా ఆనందకరంగా ఉంటుంది. మన మనసు అటు ఇటు తిరగకుండా ఉంటుంది. ఒక్కసారి ఆయన మనం అనుసంధానం చేసుకున్నాం అనుకోండి, ఆయన రూపాన్ని మనం మనసులో ఊహించుకుంటుంటే మన మనసు ఎక్కడికి పరిగెట్టడానికి కూడా అవకాశం ఉండదు. దాని మీద ఆ రూపంతో మనం మనసుని కట్టేయచ్చు. భవమద్భక్తో అనగా నా భక్తుడు అగుము, లేదా కృష్ణుని భక్తుడు కమ్ము. కృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి నా భక్తుడు కమ్ము అని అర్జునుడితో అంటున్నాడు. లేదంటే మనం మామూలు వాళ్ళలో చెప్పుకోవాలంటే కృష్ణుడు భక్తుడు కమ్ము అని చెప్పుకోవచ్చు. ఇక్కడ శ్రీకృష్ణుడు జ్ఞాని లేదా యోగి మొదలైనటువంటి సాధనల ద్వారా అతడిని గురించి ఆలోచించే ఇతర అవకాశాలను మినహాయించాడు. యోగులు సాధన చేసే సాధనలు చాలా కష్టతరంగా ఉంటాయి కాబట్టి అలాంటివి మనకి చెప్పకుండా శ్రీకృష్ణ భగవానుడు భక్తిలో నన్ను ధ్యానిస్తూ నా భక్తుడు కమ్ము అని చెప్పాడు. ఎందుకంటే అవి మన కలియుగంలో అలాంటి యోగంలో ఉండే నిష్టలు నియమాలు కలియుగంలో ఉండే జనులు దాన్ని అనుకరించి చేయలేరు కాబట్టి దాన్ని మినహాయించి ఓన్లీ భక్తుడు కమ్ము అని మనకి అవకాశం ఇస్తున్నాడు. మానవుడు వినుట, జపించుట, అతడి అచ్చాముత్తులను దర్శించుట, ఆలయాన్ని శుభ్రపరచుట, పూలు కోయట మొదలైన సేవలతో సమస్త ఇంద్రియముల ద్వారా శ్రీకృష్ణ భగవానుని సేవించాలి. మనం అష్టాంగ యోగాలు అవి చేయాలంటే కనుకైతే మన శరీరాన్ని చాలా కష్టపెట్టుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు భగవంతుడు సేవ చేసేటప్పుడు కూడా మన ఇంద్రియాలన్నీ అందులో ఉపయోగించడం ద్వారా ఆయన్ని భక్తి చేయొచ్చు, ఆయన సేవలు చేయొచ్చు. అది ఎలాగంటే మనం చెవులతో వింటాము, నోటితో జపిస్తాము, అతడు అచ్చామూర్తిని దర్శిస్తామంటే కళ్ళతో దర్శిస్తాము. ఆలయాన్ని శుభ్రపరచాలంటే మన కాళ్ళు చేతులు కూడా ఉపయోగించాలి. పూల కోయటం ద్వారా పూల కోయడానికి కూడా మనం అక్కడ దాకా చెట్టు దాకా నడుచుకుంటూ వెళ్ళాలి, చేతులతో కొయ్యాలి కదా, అప్పుడు కూడా చేతులు కాళ్ళు పనిచేస్తాయి మనకి. అలాంటి సేవలతో కనుక మన ఇంద్రియాలను అన్నిటినీ కూడా శ్రీకృష్ణ సేవలో ఉపయోగిస్తే ఆ అష్టాంగ యోగాలు కష్టపడకుండా కష్టపడి చేస్తే వచ్చే ఫలితం మనకి భక్తి ద్వారానే వస్తుందని భగవానుడు మనకి
కంపల్సరీ చెప్తున్నాడు మనకి, వాగ్దానం చేస్తున్నాడు. హరే కృష్ణ. మధ్యాజి అనగా నన్ను అర్చింపము అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. శ్రీకృష్ణ భగవానునికి పుష్పములు, పూలమాలలు, ఆభరణములు, గంధం, ధూపం, దీపం, నైవేద్యం, చత్రం మరియు చామరము మొదలైనవి అర్చించి పూజ చేయాలి. మనకు మామూలుగా కూడా సంకల్పం చెప్పుకుని చేసినప్పుడు కూడా మనం అంటాం కదా, అది పూజలో ఒక భాగంగా చదివేస్తాం. నైవేద్యం తర్వాత ఆసనం సమర్ప్యామి అని, ముందరే పూజ మొదలెట్టేటప్పుడు ఆసనం సమర్ప్యామి అని, పుష్పం సమర్ప్యామి, అక్షతలు సమర్ప్యామి, గంధం సమర్ప్యామి అన్నీ అంటాం కదా. అలా అని వదిలేయకుండా మనం వాటిని జాగ్రత్తగా ఆయనకి అది ఏం చేస్తున్నామో అని చెప్పినప్పుడు అది మనకు అర్పించినట్టు చెయ్యాలన్నమాట. ఒకవేళ ఆసనం అంటే మనం ఏదో వేరే తీసుకొచ్చి ఇవ్వలేం కాబట్టి ఆసనార్థం పుష్పం సమర్ప్యామి, అక్షతాలు సమర్ప్యామి, గంధం కూడా మనం రెడీగా పెట్టుకోకపోతే గంధార్థం అక్షతాలు సమర్ప్యామి, పుష్పం సమర్ప్యామి అని కూడా భగవానుడు అంగీకరిస్తాడు. అంటే నేను అమెండ్మెంట్స్ చెప్పేస్తున్నాను అనుకోకండి. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయడం భగవంతుని భక్తిలో మనకి ముఖ్యం. దాంతో పాటు ఏదో చేసామని కాకుండా, అంటే 10 రకాలైన పూజ వస్తువులు అక్కడ పెట్టేసుకుని అది పెట్టేసేయడం కాకుండా, ఆ చేసేటప్పుడు మనం ఎంత భక్తితోటి, ఎంత భావంతోటి చేస్తున్నాం అనేది భగవంతుడు చూస్తాడు. మనం ఎన్ని వస్తువులు అక్కడ అర్పించామో అనే విషయం ఆయన పట్టించుకోడు. అది ఎలా అర్పించామో అనే విషయం మాత్రమే పట్టించుకుంటాడు. అందుకని ఈ సేవలన్నీ కూడా మనం భక్తితోటి, ఆరాధనతోటి, ప్రేమతోటి, మీ భావం ఎలా ఉంటే అలాగా ఆ భావంతో భగవంతుని మీద అది మనకి అంటే ఇప్పుడు భక్తితో చేసామనుకోండి, భక్తి ఒక 5% మిగతా 95% భౌతిక ప్రపంచం కోరికలతో నిండిపోయి చేయడం కాదు. అది కనీసం 100% మనం భక్తిని ఆయనకు చూపించలేకపోయినా కనీసం 50% అయినా భక్తి చూపించి భౌతిక సౌఖ్యాల గురించి కానీ, భౌతిక కోరికల గురించి కానీ మనసులో ఆలోచన లేకుండా కనుక భగవంతునికి మనం అర్చన చేస్తే కనుకైతే ఆయన గ్రహిస్తాడు. అది నన్ను అర్చించమన్నప్పుడు పూలమాలలు, ఆభరణములు, గంధం, ధూపం, నైవేద్యం ఇవన్నీ మనం ఆయనకి పూజలో అర్పించాలి. ఇంకా మాం నమస్కురు అనగా నాకు నమస్కరింపము. మొత్తం శరీరముతో నేలపై పడుకుని 8 అంగములు నేలకు తాకునట్లుగా శ్రీకృష్ణునికి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. సాష్టాంగం అంటే 8 అంగాలు నేలకు తగలాలని. కానీ ఆడవాళ్ళకి అది నిషేధం. మనకి గౌరవప్రదమైన అవయవాలు జన్మనిచ్చే కెపాసిటీ మనకి ఇచ్చాడు కాబట్టి, వాళ్ళకి పిల్లలకి పాలిచ్చి వాళ్ళని పెంచే అదృష్టం మనకు కలగజేశారు కాబట్టి, వాటిని మనం గౌరవిస్తూ ఓన్లీ పంచాంగ ప్రణామం మనం ఆడవాళ్ళకి పంచాంగ ప్రణామం చెప్పారు. చేతులు, నుదురు, ముక్కు, భుజాలు, మోచేతులు, మోకాళ్ళు, పాదాలు ఇలాగా 5 వస్తాయి. 5 అంటే మనం పూర్తిగా నేల మీద సాష్టాంగంగా పడుకుని ఎక్కడా కూడా ఎవరికి కూడా ఈవెన్ మన భర్తకి నమస్కారం చేసినా కూడా ఎప్పుడు అలాగే సాష్టాంగ ప్రణామాలు ఆడవాళ్ళకి నిషిద్ధం. ఆడవాళ్ళు చేయకూడదు. వాళ్ళకి ఆ విధమైన అవయవాలకి గౌరవంగా ఇచ్చి దాన్ని నిషేధించారు. కాబట్టి ఆడవాళ్ళకి పంచాంగ ప్రణామం, మగవాళ్ళకి సాష్టాంగ ప్రణామం. అదే దండ ప్రణామం అంటారు. మనకి ఇస్కాన్లో దండవత్ ప్రణామం అంటే దండంలాగా. దండం అంటే కర్ర పడేస్తే మధ్యలో పైకి లేచి ఉండదు. మధ్యలో నేల కానడం, కొంత ఆనడం, కొంత ఆనకపోవడం ఉండదు. మొత్తం కర్ర పెట్టామంటే కర్ర మొత్తం అక్కడ అలాగా ఆనిపోతుంది కదా. అలాగా దండవత్ ప్రణామం అంటే కర్రలాగా పడి దండం పెట్టాలి అని గురువులు కనిపించినప్పుడు కానీ, మనకంటే సీనియర్స్ భక్తులు డివోటీస్ కనిపించినప్పుడు కానీ మనం అది చేయడం మంచిదన్నమాట. నోటితో దండవత్ అనడం వేరు, పంచాంగ ప్రణామం అనడం వేరు. మనం చేయగలిగితే అల్లా ప్రణామం చేస్తే కనుకైతే అది భగవంతుడు సంతోషిస్తాడనమాట. అందుకని ఆ మగవాళ్ళకి సాష్టాంగ ప్రణామం, ఆడవాళ్ళకి పంచాంగ ప్రణామం. మామే వైశ్యసి అనగా నన్ను పొందెదవు. శ్రీకృష్ణ భగవానుని పొందవలనంటే పైన పేర్కొనబడిన 4 విధములుగా భక్తియుత సేవ వనరించినచో మానవుడు శ్రీకృష్ణుడిని పొందగలడు. 4 రకాలు. ఒకటి భక్తుడు కావడం, ఒకటి ఫస్ట్ దేవాదేవుణ్ణి ఆయన్ని నిజ రూపం నిరంతరం మనస్సును నిలుపుకోవడం, ఆయన భక్తుడు కావడం, భక్తుడు అయినప్పుడు ఈ అర్చామూర్తిని దర్శించడం, ఆలయాన్ని శుభ్రపరచడం, పూలు కోయడం ఇవన్నీ చేయడం, తర్వాత మళ్ళీ గంధం, ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ చేయడం, నమస్కారం చేయడం, ఇవన్నీ చేస్తే కనుకైతే నన్ను పొందుతావు అని ఈ శ్లోకంలో మనకి శ్రీకృష్ణ భగవానుడు మనకి వాగ్దానం చేస్తున్నారు. సత్యం తే ప్రతిజానే. శ్రీకృష్ణ భగవానుడు వాగ్దానముగా ఉంచున్నాడు. నన్నే పొందిదవు, నేనే నీ వాడనాగుదని చెప్తున్నాడు. ఆయన అర్జునుడి ద్వారా మనకు కూడా చెప్తున్నాడు ఇవన్నీ. కలియుగంలో అంతకంటే ఎక్కువ నువ్వు కష్టపడలేవు కాబట్టి ఇవన్నీ చేసి
నన్ను పొందుతావు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అపరిమితమైన పాపాలతో కల్మష హృదయం కలిగి ఉన్న మానవులు మొదట ప్రాయశ్చిత్తంతో కూడిన విద్యుక్త ధర్మాన్ని ఆచరించడం ద్వారా ఆ పాపాలు నశిస్తే తప్ప శ్రీకృష్ణుడు దీని గురించి 7:28 ఎందు వివరించారు. అలాంటి పాపాలు ప్రాయశ్చిత్తం చేసుకుని విద్యుక్త ధర్మం ఆచరించడం ద్వారా ఆ పాపాలు నశిస్తే తప్ప ఈ విధంగా కృష్ణ భగవానునికి శుద్ధమైన భక్తియుక్త సేవ అందించట సాధ్యమగునా. దీనిని గురించి శ్రీకృష్ణుడు ఇప్పుడు చెప్పునది ఏమనగా, మానవుడు ఒకవేళ పాపం నుండి విముక్తుడు కాకపోయినను అతడు శ్రీకృష్ణ భగవానుని శరణ పొందినప్పుడు భగవానుడే అతని సర్వపాపం నుండి విముక్తిని గావించును. మనం మామూలుగా అయితే మనకి తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం కదా. ఆ పాప బుద్ధి మనలో ఉన్నప్పుడు, ఆ గుణం మనలో ఉన్నప్పుడు భక్తి వైపు మన మనస్సు వెళ్ళడానికి అవకాశం ఉండదు. అందుకని ఈ పాపాలన్నీ చేసినప్పుడు ఆ పాపాల యొక్క పశ్చాత్తాప ప్రాయశ్చిత్తం చేసుకుంటే గాని నువ్వు భక్తియుక్త సేవలోకి వెళ్ళలేవు అని మామూలు వేదం మనకి చెప్పేదనమాట. కానీ భగవంతుడు ఏమంటున్నాడంటే, నువ్వు అలా ప్రాయశ్చిత్తం చేసుకోలేకపోయినా కూడా నువ్వు భక్తి చేయాలని మనసులో నీలో ఉండి కనుక నువ్వు భక్తి చేయడానికి ప్రారంభిస్తే కనుకైతే ఆ పాపాలన్నీ నేనే తొలగించి నిన్ను ముందరకు తీసుకెళ్తాను అని చెప్తున్నారనమాట. అందుకని మనం ఇంతవరకు ఏం చేసామో తెలిసి తెలియక ఏం పాపాలు చేసామో మనకు తెలియదు. కానీ జనరల్గా మనకి మనస్సు బుద్ధి పనిచేస్తే కనుకైతే సాధారణంగా కావాలని పాపం పనులు చేయాలని ఎవరు అనుకోరు. అది పొరపాటున జరగడమో లేకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల ఏదైనా జరిగితే జరుగుండొచ్చు. కానీ అలాంటి వాటిలన్నిటి నుంచి పట్టించుకోకుండా ఇప్పటికైనా నా భక్తిలోకి రండి, నన్ను ధ్యానించండి, నాకు సేవలు చేయండి, అలా మిమ్మల్ని ఆ ఆ పరిస్థితిలో మీరు భక్తిలో నా దగ్గరికి వచ్చినట్లయితే కనుకైతే, నన్ను భక్తి చేసినట్లయితే కనుకైతే నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అని భగవంతుడు ఇంత గొప్పగా మనకి వాగ్దానం చేస్తున్నారనమాట. ఇదంతా మనము గౌరాంగ దర్శన్ దాస్ ప్రభుజీ చెప్పిన దాంట్లో విన్నాము. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాము. ప్రభుపాదుల వారు కూడా అదే చెప్తున్నారు. కానీ అంటే ఫస్ట్ ప్రభుపాదుల వారు చెప్పిందే ఫస్ట్ చెప్పిన తర్వాతే మిగతా వాళ్ళందరూ మీ గౌరాంగ దర్శన్ దాస్ ప్రభుజీ వీళ్ళు ఈయన అనుసరించి వాళ్ళ జ్ఞానం ప్రకారం వాళ్ళు కూడా చెప్పింది ఉంది. ఇది మొదటి యథాతథం గురించినే వాళ్ళు కూడా చెప్పింది యథాతథాన్నే ఫాలో అవుతారు అందరూ కూడా. ఇస్కాన్ గురు పరంపరలో ఫాలో అయ్యేదంతా కూడా శ్రీకృష్ణ భగవద్గీత యథాతథంలోనే ఫాలో అవుతారు. కానీ ఈయన ప్రభుపాదుల వారు ఫస్ట్ గురువు కదా, ఆయన కూడా ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఆయనది ఈ గౌరాంగ దాస్ దర్శన్ ప్రభుది కొంచెం సింపుల్గా ఉంటుందని ముందర అది చూస్తే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీగా అవుతుందని అది చదివి తర్వాత మళ్ళీ మనం దీనికి వస్తున్నాము. ఎల్లప్పుడూ నన్నే స్మరించము, నా భక్తుడివి అగుము, నన్ను పూజింపము, నాకు నమస్కరించము, ఈ విధముగా నీవు తప్పక నన్ను చేరుకుంటావు, నీవు నాకు ప్రియమిత్రుడు కనుక నీకు ఇది నేను వాగ్దానం చేస్తున్నాను. అది అయినా మనకి ఒక్కొక్క లైన్కి అర్థం ఏమిటి అని ఆ విధంగా ఆయన చెప్పారు, ఈయన భావం ఇస్తున్నారు. ఇంకా భాష్యంలో ఏం చెప్తున్నారంటే, రహస్యతమమైన జ్ఞానం ఏమిటంటే మనిషి శ్రీకృష్ణ భగవానునికి విశుద్ధ భక్తుడై అతనినే ఎల్లప్పుడూ స్మరిస్తూ అతని కొరకే పనిచేయాలి. అది రహస్యమైన జ్ఞానం అంటే అందరికీ తెలియదు. ఒకసారి మనం భక్తిలోకి వచ్చినప్పుడే ఈ విషయం మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఇప్పుడు ఇస్కాన్లోకి వచ్చిన తర్వాతే ఈ వాక్యం మనకి ఈ పుస్తకం ద్వారా తెలిసింది. అంతకుముందు చదివిన పుస్తకాల్లో ఇంత విడిగా దాన్ని ఒక్కొక్క లైన్ని కానీ ఒక్కొక్క పదాన్ని కానీ విపులీకరించి చెప్పినట్టుగా అంత వివరంగా చెప్పినట్టుగా నాకు తెలియదు. అంటే మామూలు పుస్తకాలు చదివాను నేను కూడా. కానీ ఈ ఇది ఆయన ప్రభుపాదుల వారు డిక్లేర్ చేసుకుంటున్నట్లుగా మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఆలోచన ప్రకారం దానికి ఆ భగవద్గీత శ్లోకాలకి అర్థాలు చెప్పారు. కానీ నేను శ్రీకృష్ణ భగవానుడు ఏ ఉద్దేశంతో చెప్పాడో ఆ ఉద్దేశమే నేను మీకు అందిస్తున్నాను అని చెప్పారు. కాబట్టి ఇది ఇదే ఈ జ్ఞానం అనేది ఇది రహస్యమైన జ్ఞానం. అంటే ఈ భగవద్గీతలో ముఖ్యమైనది జ్ఞానం. ఈ రహస్యతనమైన జ్ఞానం ఏంటంటే ఎప్పుడూ భగవంతుడికి విశుద్ధ భక్తుడై ఆయన్ని ధ్యానిస్తూ ఉండాలి అనేది ఒక రహస్యము. అంటే అందరికీ తెలిసేది కాదు, సామాన్య జనాలందరూ ఇది అర్థం కాదు, వాళ్ళకి తెలియదు అని ఈయన చెప్తున్నారు ఇక్కడ. అతడు వ్యావహారిక ధ్యానపరుడు కాకూడదు, సర్వదా శ్రీకృష్ణునే స్మరించే అవకాశం పొందేలాగున అతడు జీవితాన్ని మలుచుకోవాలి. అంటే మనం భౌతిక ప్రపంచంలో లీనమైపోయి ఆ కోరికలతో ఆ వ్యవహారంతో, అంటే భౌతిక ప్రపంచంలో మనకు కావలసిన విషయాల గురించి ఆలోచిస్తూ అవి కోరుకుంటూ ధ్యానం చేస్తే కనుకైతే ఇది ఫలితం ఉండదు. అలా కాకుండా శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ ఆయన్ని స్మరించే అవకాశం వచ్చేలాగా మన జీవితాన్ని మలుచుకోవాలి. తన దైనందిన కలాపాలన్నీ శ్రీకృష్ణుని సంబంధంలోనే ఉండేటట్లుగా అతడు సర్వదా పనిచేయాలి.
ఏం పని చేసినా కూడా ఇది మనం ఇదివరకు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. శ్రీకృష్ణుడికి అనుసంధానం చేసుకోవాలి. ఈ పని చేస్తే కృష్ణుడికి నచ్చుతుందా? ఈ పని చేసినందువల్ల నేను కృష్ణుడికి దూరం అవుతున్నానా? దగ్గరవుతున్నానా? ఇది చేసినందువల్ల నాకు భక్తిలో ఒక మెట్టు పైకెళ్ళగలుగుతున్నానా? లేదా? అలా ఆలోచించుకుంటూ మనం శ్రీకృష్ణుని సంబంధంలోనే ఉండేటట్లుగా మనం మన కార్యక్రమాలన్నీ మలుచుకోవాలి. 24 గంటలు కేవలం కృష్ణుడి గురించే ఆలోచించే విధంగా తన జీవితాన్ని అతడు ఏర్పాటు చేసుకోవాలి. అది ఒక్కసారి నేను ఇలా చేసుకుందాము అనుకుంటే రాదు. మనం మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేస్తేనే సాధన ద్వారానే ఏదైనా సాధన ద్వారా ఇలలోన అని చెప్తారు కదా! అలా మనం ఏదైనా కూడా మన మనస్ఫూర్తిగా మనసు దాని మీద పెట్టి సాధన చేసినప్పుడే ఇవన్నీ మనకి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆయన్ని 24 గంటలు మన మనసులో ఉండేలాగా దానికి అవసరమైన ఏర్పాట్లు మన దైనందిన జీవితంలో చేసుకోవాలని ప్రభుపాదుల వారు అంటున్నారు. అటువంటి విశుద్ధ కృష్ణ భక్తి భావనలో ఉన్నవారు ఎవరైనా నిశ్చయంగా కృష్ణలోకానికి చేరుకుని అక్కడ ముఖాముఖి కృష్ణ సాంగత్యంలో నెలకొంటాడనేది భగవంతుని వాగ్దానము. అలా కనుక మనం ఇక్కడ పరితపించి ఆయనలోనే ఆయనతోటి ఉండాలి, ఆయన ఆయన స్మరణే చేయాలి అని 24 అవర్స్ కనుక ఆయన ఛానల్లో ఉంటే కనుకైతే అలాంటి విశుద్ధ భక్తి చెయ్యాలని మనం ప్రయత్నం కనుక చేస్తే ఆయన కంపల్సరీ మనకి సాయం చేస్తారు. ఆ సాయంతో మనము నా లోకానికి నువ్వు తప్పకుండా వస్తావు అని నా సాంగత్యంలో ముఖాముఖి నన్ను చూస్తూ నాకు సేవలు చేస్తూ నాతో ఆనందం పంచుకునే అవకాశం నీకు తప్పకుండా ఇస్తాను నేనని భగవంతుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుని ప్రియమిత్రుడైన కారణంగానే ఈ రహస్యకరమైన జ్ఞానం అతనికి చెప్పబడింది. అర్జునుని మార్గాన్ని అనుసరించే ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడికి ప్రియమిత్రుడై అర్జునుని లాగానే పూర్ణత్వాన్ని పొందుతారు. అర్జునుడు మొదటి నుంచి కృష్ణుడితోనే ఉండి కృష్ణుడు మనకి కురుక్షేత్ర యుద్ధం ముందర కూడా తెలుసు కదా, దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు కృష్ణుడు సాయం కోసం వెళ్తే కృష్ణుడు నేను ఒకవైపు నారాయణుడు నేను ఒకవైపు, నారాయణ సేవ ఒకవైపు అని చెప్తారు. అందులో నేను ఎవరి వెంపు ఉంటానో వాళ్ళ వెంపు నేను అసలు ఆయుధం పట్టను, ఓన్లీ సలహాలు ఇమ్మంటే ఇస్తాను, ఎవరు కావాలో కోరుకోమంటే అర్జునుడు ఒక నిమిషం కాదు, ఒక సెకండ్లో 60వ వంతో 100వ వంతో కూడా ఆలోచించకుండా నాకు నువ్వే కావాలి, నీ సేవ అక్కర్లేదన్నాడు. అంత ఆప్యాయంగా అంత ఎక్కువగా కృష్ణుడిని అతను ఆరాధించాడు, ప్రేమించాడు, ఆయనతో ప్రియమిత్రుడిగా మెలిగాడు. ఇవన్నీ ఉన్న మూలాన్నే ఇంతటి రహస్యమైన జ్ఞానాన్ని కృష్ణుడికి అలవోకగా అర్జునుడికి శ్రీకృష్ణుడు అలవోకగా చెప్పడం జరిగింది. అది మన చేతుల్లోకి వచ్చి భగవద్గీత మనం కూడా ఇవన్నీ అందుకోవడానికి అదృష్టం భగవంతుడే మనకి కల్పించాడని అనుకోవాలి. అది కొన్ని కోట్ల మంది చాలా మంది ప్రపంచమంతా ఎంతో మంది ఉంటున్నప్పుడు ఇలాంటి విషయాలు కొంతమందికే ఎందుకు చేరతాయి? కొంతమందే చెప్పగలుగుతారు, కొంతమందే వినగలుగుతారు. ఎందుకు అందరికీ అవకాశం ఉంది కదా, ఎవరైనా యూట్యూబ్ ఉపయోగించుకోవచ్చు, చదవచ్చు, చూడొచ్చు, వినొచ్చు. ఇప్పుడు నా విషయం అని చెప్పట్లేదు, నాకు వచ్చని చెప్పట్లేదు. అందుకే నేను పుస్తకం దగ్గర పెట్టుకుని ఒక్కొక్క వాక్యానికి ఏమైనా అర్థం చెప్పగలనా అనే ఉద్దేశంతో చెప్తాను. నేను ఈ భగవద్గీత నాకు కొట్టిన పిండి కాదు, దీని గురించి నాకు తెలియదనే చెప్పాలి. కానీ ఇందులో ఉన్న విషయం కొంతమందికైనా చేరుతుందేమో, ఇంత బాగా చెప్తున్నారు ఈయన, కొంతమందికైనా నా ద్వారా ఏమన్నా అందుతుందేమో అనే ఉద్దేశంతో చెప్తున్నది ఇది అని నేను అనుకున్నాను. నేను చెప్తున్నట్లుగా ఇప్పుడు ఇంతమంది, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఉన్నప్పుడు ఎందుకు కొంతమంది చదవడానికి అవకాశం, వినడానికి అవకాశం ఎందుకు దొరుకుతుంది అంటే, మనం అందులో వాళ్ళందరికీ కృష్ణుడి మీద కొంత ఆవగింజలో 60 ఎంతోవైనా ప్రేమ ఉండి భక్తి చేయాలనే భావం ఉన్నప్పుడు వీళ్ళు ఎలాగో కష్టపడుతున్నారు, భక్తి చేద్దాం అనుకుంటున్నారు, నేను ఎందుకు సాయం చేయకూడదు అని భగవంతుడు సాయం చేసి ఇవన్నీ వినేలాగా, ఇవన్నీ చెప్పేలాగా, ఇవన్నీ చదివేలాగా ఆయన మనకి సాయం చేస్తున్నాడు అనమాట. అందుకే మనము ఈ విషయాలు తెలుసుకోగలగడానికి అవకాశం దొరుకుతుంది. అందుకే అర్జునుడు ఎలాగో మనం కూడా ఆ భావంతో మనం ఆయన్ని ధ్యానించాలి, ప్రేమించాలి అనే భావం మనలో పెంపొందించుకుంటే కనుకైతే మనకు కూడా ఆయన అంత సాయం చేస్తాడు. అందుకనే అర్జునుడి మిషగా పెట్టుకుని అర్జునుడికి చెప్తున్నట్లుగా మొత్తం ప్రపంచానికి, యావత్ ప్రపంచానికి భగవద్గీత అందించారు. ఈ భగవద్గీత ఓన్లీ తెలుగు, సంస్కృతం కాదు, ఎన్నో భాషల్లో, ఎన్నో ప్రపంచ దేశాలు అన్ని భాషల్లోనూ చాలా భాషల్లో అనువాదం పొంది అన్ని దేశాల్లోనూ కూడా దీన్ని చదివేవాళ్ళు, వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు కూడా ప్రపంచం మొత్తం మీద తయారయ్యారు. ఇప్పుడు మనస్సుని శ్రీకృష్ణుని పైననే, అంటే 2 హస్తాలతో వేణువును పట్టుకుని సుందరమైన ముఖముతో నీలిమేఘ శరీరుడై కురులతో నెమలిపించమును దాల్చిన రూపంపైనే మనిషి తన మనస్సును కేంద్రీకరించాలని ఈ పదాలు నొక్కి చెప్తున్నాయి. మనం ఫస్ట్లో ప్రభుపాదులు గౌరాంగ దర్శన ప్రభు చెప్పిన దాంట్లో మొట్టమొదట
ఈ నా రూపాన్ని ఎలా ధ్యానం చేయాలి అని సంగతి చెప్పారు కదా! అలాగే శ్రీకృష్ణుడి పైన అంటే 2 హస్తాలతో వేణువును పట్టుకొని, సుందరమైన ముఖంతో నీలమేఘ వర్ణుడై, కురల్లో నెమలి పింఛమని పెట్టుకుని, అది మనకు ముందర అసలు కృష్ణుని తలుచుకోగానే అదే వస్తుంది. అలవోకగా ఒక కాలు, కుడి కాలు ఇలా ముందరకేసి వె 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 హ్మ్. వేణువుని కుడి వెంపుకు పట్టుకొని, చిరునవ్వుతో ఉండే ఆయన మొహం, చిన్న నామంతోటి అదే గుర్తుకొస్తుంది కదా! అది గుర్తుకు రావాలి. మనం ఎందుకంటే అంతగా మీకు గుర్తుకు రాదు అనుకుంటే గనకైతే ఆయన ఫోటో ఉంటుంది గదా! ఆయన ఫోటోని తదేకంగా కనురెప్పేయకుండా ఒక్క 2 నిమిషాలు చూసి మళ్ళీ కళ్ళు మూసుకోండి. ఆ రూపం మీకు మనసులో కంపల్సరీ కనిపిస్తుంది. మనకి మనకి గుళ్ళకి కూడా వెళ్ళినప్పుడల్లా మనం అందుకనే చాలా మటుకి గుళ్ళకెళ్ళినప్పుడు కళ్ళు మూసుకోవద్దు అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా చిలుకూరులో అయితే కళ్ళు మూసుకొని చూడకండి, కళ్ళు మూసుకొని చూడకండి. వచ్చింది ఒక్క నిమిషం, ఇక్కడ ఉండేది ఒక్క నిమిషం ఆయన్ని కనులారా వీక్షించండి అని ఆచార్యులు అక్కడ పూజారులు చెప్తూ ఉంటారు. ఎందుకు మనం ఎక్కడికెళ్ళినా కూడా మనం ఏమనుకుంటామంటే కళ్ళు మూసుకుని మనసులో ఉన్న కోరికలన్నీ ఆయన ముందర చెప్పేద్దాము అనుకుంటాం. అది కాదు. ఆయన దగ్గరున్నప్పుడు ఆయన ఆయన్ని నఖశిఖ పర్యంతం చూడమంటారు. మనకి వి గ విష్ణువునైతే గనకైతే పాదాల నుంచి చూసుకుంటూ వెళ్ళి పైకి వరకు, మొహం వరకు చాలా వరకు వెళ్ళాలి. అదే అమ్మవారిని చూస్తే కనుకైతే తల నుంచి కిందకొచ్చి పాదాలకు దండం పెట్టుకోవాలంటారు. అందుకని మనం రాధాకృష్ణుల దగ్గరికెళ్ళినా కూడా రాధాకృష్ణుడిని అక్కడ మనం ఒక 2 నిమిషాలు అస్సలు కళ్ళు మూసుకోకుండా ఆయన తదేకంగా చూసామనుకోండి, ఆయన రూపం ఎప్పుడు తలుచుకున్నా కూడా మనకి కళ్ళ ముందు మెదులుతుంది. అందుకని మనం ఆయన్ని ధ్యానించేటప్పుడు ఆయన రూపం మన మనసులో మెదిలేటట్టు ధ్యానం చేయమని చెప్తున్నారు. శ్రీకృష్ణుని వర్ణనలు బ్రహ్మ సంహితలోనూ, ఇతర సాహిత్యంలోనూ ఉన్నాయి. మనిషి తన మనస్సును ఆదిదేవుడైన శ్రీకృష్ణు పైననే లగ్నం చెయ్యాలి. భగవంతుని ఇతర రూపాల వైపుకు ధ్యాసను మళ్లించకూడదు. అది మనకి శ్రీకృష్ణుడిని ధ్యానిస్తున్నాం కాబట్టి నా రూపాన్ని ధ్యానించండి. నేను మీకు నా దగ్గరికే వచ్చేలాగా వాగ్దానం చేస్తున్నానని చెప్తున్నారు కాబట్టి, ఆయన రూపం మీదే మనం మనసు ధ్యానం చెయ్యాలి. శ్రీకృష్ణుడికి తన చాలా రూపాలున్నాయి గదా! విష్ణువు, నారాయణుడు, రాముడు, వరాహుడు అంటే ఎన్నో భగవద్ రూపాలున్నాయి. కానీ, అర్జునుడు ముందున్నట్టు రూపం పైనే భక్తుడు తన మనస్సును కేంద్రీకరించాలి. ఎందుకంటే, ఆ రూపంలోనే అర్జునుడికి తను వాగ్దానం చేశాడు. నన్ను ప్రేమించినా, పూజించినా, ధ్యానించినా నాకు అర్చన చేసినా, ఏం చేసినా కూడా నీ మనసు పెట్టి నువ్వు చేస్తే కనుకైతే నిన్ను అలా చేసిన వాళ్ళని నేను నా గోలోకానికి తీసుకెళ్తాను. నన్ను నాతో ముఖాముఖి ఆహ్, సమయం గడిపే స అవకాశాన్ని మీకిస్తాను అని ఆ రూపంలో చెప్తున్నాడు కాబట్టి, మనం ఆ రూపాన్ని ధ్యానించడమే ముఖ్యము. కృష్ణ రూపంపై మనస్సును నిలపడమే రహస్యతమమైన జ్ఞానము. అర్జునుడు శ్రీకృష్ణునికి అత్యంత ప్రియమిత్రుడమైన కారణంగా ఇది అతనికి వెల్లడి చేయడమైంది. అతన్ని దిశగా పెట్టుకొని అర్జునుడు కూడా చాలా జ్ఞానం ఉన్నవాడే. కానీ అతను అనేకమైన ప్రశ్నలు వేసి మనందరికీ ఆ సమాధానాల ద్వారా మనందరినీ కూడా ఈ జనన మరణ చక్రాల్లో ఇరుక్కుపోకుండా మోక్షం వైపు, శ్రీకృష్ణుని వైపు, గోలోకానికి వెళ్ళే అవకాశాన్ని మనకు కలిగించడానికని ఆయన ప్రశ్నలు అడగడం, శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం, ఈ భగవద్గీత రావడం జరిగింది. అందుకని మనం సాధ్యమైనంత వరకు పూజ చేస్తూనే ఉంటాం. రోజు దేవుడికి దీపం పెట్టకుండా జనరల్‌గా ఎవరు ఉండరు. ఆ పూజ చేసేటప్పుడు, ఆ పూజ చేసే గంట, 2 గంటలు శ్లోకాలు చదివేసి, స్తోత్రాలు చదివేసి, రోజు విష్ణు సహస్రనామం చదువుతున్నాను, రోజు లలిత సహస్రనామం చదువుతున్నాను కాదు. చాగంటి వారు చెప్తారు. మనం ఏదైనా ఒక స్తోత్రం గాని, సహస్రం గాని మనం చెప్పేటప్పుడు ఒకవేళ మనం నోటికొచ్చేసుంటే అయితే కళ్ళు మూసుకొని ఆ దేవుడిని ధ్యానిస్తూ చేస్తే గనుకైతే ఎక్కడైనా ఒక దగ్గర ఆగిపోతే అంటే అది మనకి మర్చిపోయి ఆగిపోవడం కాదు. ఆ భగవంతుడు ఏ భగవంతుడి నామం అయితే చదువుతున్నామో, ఆ భగవంతుడికి సేవ చేస్తూ ఆ సేవలో మర్చిపోయే స్థితి కలిగితే గనకైతే అది సరిగ్గా మనం పూజ చేస్తున్నట్టు లెక్కట. మనం రోజు చాలామంది చేస్తారు. లక్ష్మీ అష్టోత్తరం, కృష్ణ అష్టోత్తరం, రామ అష్టోత్తరం అన్ని అష్టోత్తరాలు చేస్తూ ఉంటారు. అది చేసి ధూపదీప నైవేద్యాలు పెడుతూ ఉంటారు కదా! ఆ అష్టోత్తరం చేసేటప్పుడు ఏదో యాంత్రికంగా నోటికొచ్చేస్తూ నేను కంఠస్థం పట్టేసాను చేసేయడం కాకుండా, మీకు నిజంగా నోటికొచ్చేస్తే కనుకైతే కళ్ళు మూసుకొని కృష్ణ అష్టోత్తరం చదువుతున్నారనుకోండి, కృష్ణమని క క కాళ్ళ దగ్గర నుంచి పైకి చూడాలనుకున్నాం కదా! అప్పుడు కృష్ణుడి పాదాలు, ఆ నీలివర్ణం పాదాల మీద లత్తుగా ఉంటుంది. ఆ లత్తుక ఎలా ఉంది. దాని తర్వాత
పట్టీలు ఎలా ఉన్నాయి, ఆ పైన తర్వాత పంచె ఎక్కడ దాకా ఉంది, మోకాలు కింద దాకా పంచె ఉంటుంది. ఆ పంచె ఏ కలర్ ఉంది, అది పసుపే కాదు, మీ మనస్సుకి తట్టిన కలర్ వస్తుంది. అప్పుడు మీరు అలా ఆలోచిస్తే ఆ పంచె ఎట్లా ఉంది, పంచె దగ్గర నడ్డి దగ్గర వడ్డాణం ఎలా ఉంది, ఒక గొలుసు ఉంటుంది. అక్కడికి పైనుంచి వచ్చే మాల వేళ్లాడుతూ ఉంటుంది, వనమాల. ఆ మాల ఏ రంగులో ఉంది, ఏ పువ్వులతో ఉంది. ఇంకొంచెం పైకి వెళ్తే ఇంకా ఇంకా నగలు ఏమేమి ఉన్నాయి. ఇంకొంచెం ముందరకెళ్తే చిరునవ్వుతో ఉన్న ఎర్రటి పెదవులు ఎలా ఉన్నాయి. దాని మీద సన్నగా అంటనట్టు ఉండే మురళి. దానిపైన కొంచెం ముందరకెళ్తే ఈ నామము. ఆ తర్వాత ఇంకొంచెం వెళ్తే కిరీటము. కిరీటం పైనుంచి పక్క నుంచి ఒక నెమలిపించం. ఇవన్నీ మనకి కనిపించాలి. అప్పుడు మీరు కళ్ళు మూసుకుని అష్టోత్తరం చదివేస్తున్నా కూడా ఇవన్నీ ఊహించుకుంటూ చదివారనుకోండి, అది మీకు ఆ ధ్యానంలో వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఆ 2 నిమిషాలు ఎంతో తృప్తిగా ఉంటుంది. అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదివారనుకోండి, లక్ష్మి లక్ష్మి జనరల్‌గా మనకి కూర్చున్న లక్ష్మి పెట్టుకుంటాం. నుంచున్న లక్ష్మి పెట్టుకోం. నుంచున్న లక్ష్మి అంటే వెళ్ళిపోవడానికి రెడీగా ఉందని అంటారు. అందుకని పద్మంలో కూర్చున్న లక్ష్మి ఉంటుంది జనరల్‌గా. ఆ లక్ష్మి పాదాలంతా పూర్తిగా కనిపించవు. కొంచెం కనిపిస్తాయి. తర్వాత ఈ చేతిలోంచి ధనం పడుతున్నట్టు ఉంటుంది. జనరల్‌గా లక్ష్మీదేవి ఎలా ఉంటుందనమాట. దానికి కూడా మీరు పాదాలు పసుపు రాసుకుంటున్నట్టు, ఆవిడ పాదాలు కడిగినట్టు, పాదాలకి పసుపు పారాణి పెడుతున్నట్టు నామాలు జరుగుతూ ఉంటాయి. నోటితో నామాలు జరుగుతూ ఉంటాయి. మనసులో ఈ పూజ జరుగుతూ ఉండాలి. పాదాలు కడగడం, ఆ నీళ్లు మన తల మీద జల్లుకోవడం, పసుపు రాయడం, పారాణి పెట్టడం, గజ్జెల్ని సవరించడం, చీర పైన వడ్డాణం ఎలా ఉంది, ముత్యాలు మువ్వల వడ్డాణం ఉంది, ఆ పైన నగలున్నాయి. ఆ పైన నగల నుంచి మనకి లక్ష్మీదేవిని పైనుంచి కిందకి చూస్తాం కాబట్టి ఫస్ట్ కిరీటం చూస్తాం. కిరీటంలో ఎలా ఉన్నాయి, తర్వాత బొట్టు ఎలా ఉంది, ఈ చేతులకి వంకీలు ఎలా ఉన్నాయి, మెడలో నగలు ఏమేమి ఉన్నాయి, చెవులకి ఏమున్నాయి, ముక్కుకి ముక్కరుందా, ఇక్కడి నుంచి ఇక్కడ నగలున్నాయా, ఈ పైకి ఎలా ఉన్నాయి, చెవులకి ఎంతెంత బాగున్నాయి. అంత కాకుండా ఈ ఆ ఆ వంకీలు, ఆ తర్వాత గాజులు, ఆ గాజుల నుంచి చేతులకు ఉంగరాలు, ఉంగరాల నుంచి గొలుసులతో ఇంకో గాజు, ఈ చేతుల నిండా ఉంగరాలు కింద పడిపోకుండా అన్నట్టు ఒక్కొక్క ఉంగరానికి ఒక్కొక్క గొలుసుతో ఒక గాజు. అలాగా ఇదంతా అయ్యాక చీర కింద నుంచి అమ్మవారి పాదాలు కడిగి పారాణి పెట్టి పసుపు రాసి పారాణి పెట్టి ఇవన్నీ మీరు చేస్తున్నారనుకోండి. నామం చెప్పేటప్పుడు మీ మనసు ఎక్కడికి వెళ్ళదు. మీరు ప్రత్యేకం ఇంకా దాని గురించి నేను ధ్యానం చేయాలా, లేకపోతే ధ్యానంలో ఎంతసేపు కూర్చోవాలి, నాకు టైం అయిపోతుంది, వంట చేసే టైం అయిపోతుంది, పిల్లలు వచ్చే టైం అయిపోతుంది, భర్తకు చేసే పనులు చేసే టైం అయిపోతుంది, ఇవన్నీ అక్కర్లేదు. దేవుడి దగ్గర కూర్చునేది ఎలా అయినా మీరు కనీసం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చుంటారనుకోండి. ఆ 15 నిమిషాలను మీరు సంకల్పం అది చెప్పుకున్నా కనీసం ఒక 10 మినిట్స్ అయినా ఒక స్తోత్రం చదువుతారు కదా. ఆ 10 మినిట్స్‌లో ఇవన్నీ చేయగలిగితే కనుకైతే కనీసం ఒక 5 నిమిషాలు చేసినా, 2 నిమిషాలు చేసినా ఎంత అక్కర్లేదు. ఒక్క నిమిషం చేయడానికి ప్రయత్నించినా కూడా మీ భక్తి సాధకమైనట్టే. అందుకని మనం ఎప్పుడు కృష్ణాష్టోత్తరం చదివినా గానీ, కృష్ణ పాటలేమన్నా పాడుకున్నా గానీ, నోటికొచ్చిన పాటలు పాడుకున్నా కూడా ఆయన రూపానికి అనుసంధానం చేస్తూ, ఆయన మనసులో పెట్టుకొని చేసుకునేటట్టయితే మనం భక్తిలో ముందరకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 32 నిమిషాలు అయిపోయింది. ఇంకో శ్లోకం చెప్పడానికి అవ్వలేదు. ఈ రోజుకి ఇంతటితో ముగించి మళ్ళీ ఇంకొన్ని విషయాలతో మీ ముందరకొస్తాను. ఇందులో ఏమైనా కొన్ని విషయాలైనా మీకు నచ్చి, మీకు ఉపయోగకరంగా ఉన్నాయి అనుకుంటే అది శిక్షా గురువుల యొక్క కరుణా కటాక్షం, శ్రీకృష్ణ భగవానుని యొక్క కృపా కటాక్షంతోటి చెప్పాననుకోవాలి. ఒకవేళ ఏదైనా నేను చెప్పడంలో పొరపాట్లేమన్నా జరిగితే నా అవగాహన లోపంగా భావించి నన్ను మన్నించండి. హరే కృష్ణ. ఇంకొన్ని విషయాలతో మళ్ళీ ఇంకో ఎపిసోడ్‌లోకి వస్తాను. ఈసారి కొంచెం లేట్ అయింది ఆరోగ్యరీత్యా కూడాను. అంతవరకు సెలవు మరి. హరే కృష్ణ. ఫస్ట్‌లో మనం 11 సార్లు చేసుకోలేదు. ఇదే వయసు వయసు రీత్యా మరుపు ఎక్కువైపోతుంది. ఇప్పుడు చేసుకుందాం 11 సార్లు హరే కృష్ణ నామం చేసుకొని ముగించుకుందాం. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే రామ 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 హరే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరి బోల్ నితాయ గౌర ప్రేమానందే హరి బోల్. మళ్ళీ తొందరగానే మీ ముందుకు రావాలని ఆశీర్వదించండి. హరే కృష్ణ.